దేవీ నవరాత్రిలో 9వ రోజు అమ్మవారిని సిద్ధిదాత్రిగా పూజిస్తారు. దుర్గామాత యొక్క 9వ శక్తి స్వరూపమే ఈ సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి అమ్మవారు సర్వవిధ సిద్ధులను ప్రసాదించేటువంటి తల్లి. ఈరోజు సిద్ధిదాత్రి స్వరూపం గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చాగంటి మల్తే తెలుగు. మార్కండేయ పురాణం ప్రకారం అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాక్యామము, ఈసిత్వము, వసత్వము అనేటువంటి సిద్ధులు అష్టవిధాలుగా పేర్కొంటారు. శ్రీకృష్ణ జన్మఖండంలో సిద్ధులు అష్టవిధాలుగా వివరించారు. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాక్యామము, మహిమ, ఈసిత్వము, వసత్వము, సర్వకామ సాయిత, సర్వజ్ఞత్వము, దూరశ్రవణము, పరకాయ ప్రవేశము, వాక్సిద్ధి, కల్పవృక్షత్వము, సృష్టి, సంహారకర సామర్థ్యము, అమరత్వము, సర్వన్యాయకత్వము, భావన, సిద్ధి. ఈ 18 సిద్ధులను అష్టాదశ సిద్ధులుగా పేర్కొంటారు. ఇవి చాలా ముఖ్యమైనవి. సిద్ధిదాత్రిని కొలిచినటువంటి భక్తులకు, సాధకులకు ఈ 18 సిద్ధులను అమ్మవారు ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు ఈ సర్వసిద్ధులను దేవి కృప వల్లనే పొందినట్లుగా దేవి పురాణం పేర్కొంటోంది. సిద్ధిదాత్రి అమ్మవారు పరమశివునిపై దయతలచి ఆయన శరీరంలో అర్ధభాగంగా నిలిచారు. కనుకనే ఆయన అర్ధనారీశ్వరుడిగా వాసికెక్కారు. సిద్ధిదాత్రిదేవి చతుర్భుజవాసిని, సింహవాహనంపై ఉంటుంది. ఈమె కమలంపై ఆసీనురాలే కనిపిస్తుంది. కుడివైపున చేతిలో చక్రాన్ని, మరొక చేతిలో గదను ధరిస్తుంది. ఎడమవైపున శంఖాన్ని, మరొక చేతిలో కమలాన్ని కలిగి ఉంటుంది. నవరాత్రి మహోత్సవాల్లో 9వ రోజున ఉపాస్యాదేవత ఈమెయే. ఈ రోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధిస్తే సకల సిద్ధులను కరదలామలికంగా అనుగ్రహిస్తుంది అమ్మవారు. నవదుర్గల్లో సిద్ధిదాత్రి అవతారం చిట్ట చివరిది. మొదటి 8 రోజుల్లో క్రమంగా దుర్గాదేవి యొక్క 8 అవతారాలను ఆరాధించి 9వ రోజున ఉపాసకులు సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. సబ్స్క్రైబ్ చాగంటి మల్తే తెలుగు.